టెన్సెస్ మనం 6 నేర్చుకున్నాం. 6 టెన్సెస్ని ఎలా వాడతాము ఇంగ్లీష్లో అనేది మనం ఈ క్లాస్లో మనం నేర్చుకుంటాం. ఈ 6 టెన్సెస్ని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాము, ఏ విధంగా వాడతాము అని చెప్పి ఒకసారి మనం ఈ టెన్సెస్లో ఏవి నేర్చుకున్నామో చూద్దాం. రైట్, ఒకటి సింపుల్ ప్రజెంట్ నేర్చుకున్నాం, సింపుల్ ప్రజెంట్. రెండోది సింపుల్ పాస్ట్. మూడోది సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. ఈ 6 టెన్స్లు మనం నేర్చుకున్నాం. ఈరోజు మనం ఈ వారం రోజులు బట్టి మనం ఏం చేసామయ్యా అంటే టెన్సెస్, వెర్బ్ ఫామ్స్, బీ ఫామ్స్, హెల్పింగ్ వెర్బ్స్ ఇవన్నీ కూడా మనం నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు వీటిని ఎట్లా వాడతారు ఇంగ్లీష్లో అంటే మీరు దీన్ని ఎప్పుడెప్పుడు ఏ పనులకు చేయడానికి వాడతారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్, సింపుల్ ప్రజెంట్ టెన్స్ రోజు జరిగే పనులు అని గుర్తుపెట్టుకోండి. రోజు జరిగే పనులు. ఇక్కడ వెర్బ్ ఏ ఫామ్లో ఉంటుంది? మామూలు ఫామ్లో ఉంటుంది. గో, డ్రింక్. మనకు ఒకసారి డ్రింక్స్ అని కూడా వస్తుంది. అది కాబట్టి రోజు జరిగే పనికి మనం ఈ వెర్బులు వాడేస్తాం. ప్రజెంట్ టెన్స్ వెర్బులు వాడతాం. పాస్ట్ టెన్స్ ఎట్లా వస్తుంది? వీటికి పాస్ట్ టెన్స్లో వాడేస్తాం. అంటే వెంట్, సా, డ్రాంక్ ఇవి వాడతాం పాస్ట్ టెన్స్లో. ఓకే, కాబట్టి దీన్ని బట్టి మీరు అది ప్రజెంట్ టెన్సా పాస్ట్ టెన్సా మీరు చెప్పాలన్నమాట. రైట్, ఫ్యూచర్ టెన్స్లో ఏమొస్తుందండి మనకి? విల్ డ్రింక్ అని వస్తుంది. విల్ డ్రింక్, హీ విల్ గో అని చెప్పి మనకి ఫ్యూచర్ టెన్స్లో వస్తుంది అనమాట. కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఏమో రోజు జరిగే పనులకి, సింపుల్ పాస్ట్ టెన్స్ అయిపోయిన పనులు, గతంలో జరిగిపోయిన పనులు, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ తర్వాత జరుగుతుంది మనకి పని జరుగుతుంది. రైట్, ప్రజెంట్ కంటిన్యూస్కి ఏమొస్తుందండి? యాము, ఈజ్, ఆర్ ప్లస్ గోయింగ్. ఇది ఈ స్ట్రక్చర్లో ఉంటుంది. ఇది ఎప్పుడు వాడుతున్నాం మనం? ఇప్పుడు జరుగుతున్న పనులకు వాడతాము. రైట్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వీటికి పాస్ట్ టెన్స్ రాయండి. వాజ్, ఆర్కి పాస్ట్ టెన్స్ వర్. గోయింగ్ ఇంతకు ముందు జరుగుతున్న పనులు, గతంలో జరుగుతున్న పనులు. నిన్న నేను మార్కెట్కి వెళుతూ ఉన్నాను, అది అట్లా వాడతారు. దాన్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ నిన్న మనం చెప్పుకుంది విల్ బీ ప్లస్ గోయింగ్. ఈ స్ట్రక్చరు మనం గుర్తుపెట్టుకోవాలి టెన్సెస్ రాసేటప్పుడు. ఏదో చదివామంటే చదివాం కాదు, విన్నామంటే విన్నాం కాదు. ఇవి మీరు గుర్తుపెట్టుకుంటేనే మీకు మైండ్లో ఉంటుంది అనమాట. కాబట్టి ఇది స్ట్రక్చర్ మనం నేర్చుకున్న టెన్సెస్ అన్నీ కూడా. ఓకే, రైట్. ఇప్పుడు మనం దీన్ని ఏ సందర్భాల్లో వాడతాము, ఏ సందర్భాల్లో మనం దీన్ని వాడతాం, ఇవన్నీ కలిపి మనం సింపుల్గా ఒక ఫార్మాట్లో రాద్దామా? ఇవన్నీ కూడా మనం సింపుల్గా ఒక ఫార్మాట్లో మనం రాద్దాం. రైట్, చూద్దాం. రైట్, నేను ఒక వెర్బ్ తీసుకుంటాను. డ్రింక్ అనే వెర్బ్ తీసుకుంటున్నాను. ఇక్కడ డ్రింక్ అనే దాన్ని ఇప్పుడు 6 టెన్స్లు నేర్చుకున్నాం కాబట్టి మనం 6 రకాలుగా రాస్తాను నేను. రైట్, ఐ డ్రింక్. డ్రింక్స్ అని కూడా వస్తుంది ఒక్కోసారి. హీ, షీట్కి అది కూడా రాస్తాను ఇక్కడ. హీ, షీ, ఇట్. దీనికి వచ్చినప్పుడు మాత్రం డ్రింక్స్ అని వస్తుంది. మనకి వెర్బ్కి ఎస్ ఫాము ఈ ఫామ్లోనే వస్తుంది. ప్రజెంట్ టెన్స్లోనే వస్తుంది, ఇంకెక్కడ రాదు. ప్రజెంట్ టెన్స్లోనే వస్తుంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే మనకి వస్తుంది. ఐ థింక్ ఇది ఎప్పుడు వాడతారు? డ్రింక్ కానీ డ్రింక్స్ కానీ రోజు జరిగే పనులకి మనం వాడతాం. రైట్, ఇప్పుడు పాస్ట్ టెన్స్లో ఐ డ్రాంక్. డ్రింక్ కాస్త డ్రాంక్ అయింది. ఈ షీట్కి వచ్చేటప్పటికి డ్రాంక్ అవుతుంది. అన్నిటికీ డ్రాంక్, ఇక్కడ తేడా లేదు. జరిగిపోయిన పనులు, ఇదేమో రోజు జరిగే పనులు, ఇది జరిగిపోయిన పనులు. రైట్, ఫ్యూచర్ వచ్చేప్పటికి ఐ విల్ డ్రింక్, నేను తాగుతాను. అలాగే ఈ షీట్కి కూడా విల్ డ్రింక్ అనే వస్తుంది. ఇక్కడ తేడా ఏం లేదు.
హీ విల్ డ్రింక్, అతను తాగుతాడు. జరుగుతాయి, తర్వాత ఎప్పుడో జరుగుతాయి, రేపో ఎల్లుండో ఎప్పుడో జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు, ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆ పని ఎప్పుడు జరుగుద్దో చూసుకోవాలి. పని ఎప్పుడు జరుగుద్దో చూసుకొని దానికి తగ్గ టెన్స్ మీరు పెట్టుకోవాలి ఇక్కడ. అది కాబట్టి మీరు నేను మార్కెట్కి వెళ్ళాను అని చెప్పాలనుకోండి. నేను మార్కెట్కి వెళ్ళానంటే మీరు జరిగిపోయిన టెన్స్ తీసుకోవాలి. ఐ వెంట అని చెప్పి రాసుకోవాలి. రైట్. ప్రజెంట్ కంటిన్యూస్ ఇప్పుడు జరుగుతున్నాయి. ఐ ఆమ్ డ్రింకింగ్. ఈ షీట్లకి ఏమొస్తాయండి? ఈ, షీ, ఇట్. దీనికి ఈజ్ డ్రింకింగ్. అతను తాగుతూ ఉన్నాడు. అది ఇప్పుడు జరుగుతున్న పనులకే వాడతాను. ప్రజెంట్ కంటిన్యూస్. పాస్ట్ కంటిన్యూస్. ఐ వాజ్ డ్రింకింగ్. నేను నిన్నో మొన్నో తాగుతున్నాను. అలాగే హీ షీట్ కూడా ఏమవుతుందండి? వాజ్ డ్రింకింగ్ అని చెప్పి రాసుకోవాలి. ఫ్యూచర్ కంటిన్యూస్. ఐ విల్ బీ డ్రింకింగ్. హీ విల్ బీ డ్రింకింగ్. ఇది ఈ 6 టెన్స్లు మీరు ఐడెంటిఫై చేయగలగాలి. ఇప్పుడు ఇది వచ్చిందనుకోండి. హీ విల్ డ్రింక్ అని ఇచ్చాను. అని చెప్పొచ్చా. ఇక్కడ మనకి విల్ వచ్చింది. విల్ రాగానే మీరు ఏం చేయాలి అంటే ఇది ఫ్యూచర్ టెన్స్ అని చెప్పి అనుకోవాలి. విల్లు రాగానే ఇది ఫ్యూచర్ టెన్స్లో ఉంది అని చెప్పి అనుకోవాలి. అట్లాగా. రైట్. ఇది చూడండి, ఫ్యూచర్ టెన్స్ ఉంది, పక్కన ఐఎన్జీ ఉంది. పక్కన ఐఎన్జీ వస్తే కంటిన్యూస్ అని చెప్పాగా. కాబట్టి ఇది ఏ టెన్స్లో ఉంది? ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. ఇప్పుడు ఇది ఇచ్చాను నేను. ఐ ఆమ్ డ్రింకింగ్ అని చెప్పి ఇచ్చాను. యామ్ అనేది ప్రజెంట్ టెన్స్, ఇదేమో ఐఎన్జీ. సో ప్రజెంట్ కంటిన్యూస్ అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. వజ్ వచ్చి డ్రింకింగ్ వచ్చింది, ఇది పాస్ట్ టెన్స్, ఇది ఐఎన్జీ వచ్చింది. పాస్ట్ కంటిన్యూస్ అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ విధంగా మీరు ఈ 6 టెన్స్లు మనం రాసుకున్నాం. ఈ 6 టెన్సెస్ కూడా మనం రాసుకున్నాం. ఇప్పుడు ఈ టెన్సెస్ ఉపయోగించి మనం ఏం చేస్తామంటే తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి మారుస్తాం. అదే డ్రింక్ అంటే తాగుట అని. ఇప్పుడు మీరు ఏం చెప్పాలంటే మీ ఫ్రెండ్కి ఏం చెప్తారంటే నేను రోజు టీ తాగుతాను అని చెప్తారు. నేను రోజు టీ తాగుతాను. ఏ టెన్స్లో చెప్పాలి? సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పాలి. కాబట్టి ఏం చెప్తారు? ఐ డ్రింక్. చూడండి, ప్రజెంట్ టెన్స్లో ఉంది. ఐ డ్రింక్ టీ ఎవ్రీడే అని చెప్పాలి మీరు రాసేటప్పుడు. ఐ డ్రింక్ టీ ఎవ్రీడే. నేను రోజు టీ తాగుతాను. రోజు జరిగే పని కాబట్టి వెర్బ్ ప్రజెంట్ టెన్స్లో ఉండాలి. అదే అతను తాగుతాడు అని చెప్పాలనుకోండి, హీ డ్రింక్స్ అని రాదు. హీ డ్రింక్స్ అని చెప్పి రాదు. అట్లాగా. రైట్. ఆమె నిన్న ఒక చీర కొంది అని చెప్పాలి మీరు ఎవరితో అన్నా. ఆమె నిన్న ఒక చీర కొంది. పని అయిపోయింది కాబట్టి మీరు ఏం చేయాలి? దాన్ని పాస్ట్ టెన్స్లో పెట్టుకోవాలి. కొంటాన్ని ఏమంటారు? బై అంటారు. బైక్ పాస్ట్ టెన్స్ ఏంటి? బాట్. కాబట్టి షీ బాట్ ఏ శారీ. yesterday. ఆమె నిన్న ఒక చీర కొన్నది. కాబట్టి అట్లాగా మీరు మాట్లాడేటప్పుడు టెన్సెస్ చూసుకొని చెప్పాలి. రైట్. నిన్న మేము సినిమా చూసాము అని చెప్పాలి. అయిపోయింది పని అంటే పాస్ట్ టెన్స్లో పెట్టాలి. చూడటాన్ని ఏమంటారు? వాచ్ అంటారు. వాచ్కి పాస్ట్ టెన్స్ ఏంటండి? వాచ్డ్. We watched a film yesterday. అది చెప్పి రాశారు. ఓకే. అట్లాగే. రైట్. నేను వచ్చే వారం లండన్ వెళతాను. ఫ్యూచర్ టెన్స్ కనబడుతుంది కదా, తర్వాత చేస్తాను. కాబట్టి
ఐ విల్ గో. ఐ విల్ గో టు లండన్ నెక్స్ట్ వీక్. ఐ విల్ గో టు లండన్ నెక్స్ట్ వీక్. నేను వచ్చే వారం లండన్ వెళ్తాను. విల్లు పెట్టారు. విల్లు పెడితే కనుక పని తర్వాత జరుగుద్ది అని. విల్లు పెడితే కనుక మనకు పని తర్వాత జరుగుతుంది. ఆమె రేపు వస్తుంది అని చెప్పాలి. రేపు వస్తుంది అని అంటే ఫ్యూచర్ టెన్సేగా. షీ విల్ కమ్. షీ విల్ కమ్ టుమారో. షీ విల్ కమ్ టుమారో. ఆవిడ రేపు వస్తుంది. ఆవిడ రేపు వస్తుంది అనేటువంటి విధంగా చెప్పాలి. కాబట్టి మీరు చెప్పే దానిలో ఈ టెన్సెస్ అన్నీ మీరు ఫాలో అవ్వాలి. మీరు చెప్పే దానిలో ఈ టెన్సెస్ అన్నీ కూడా మీరు ఫాలో అవుతూ ఇంగ్లీష్లో చెప్తూ ఉండాలి సెంటెన్సెస్. ఇంకా ఎన్ని మాటలు చెప్పినా సరే ఇదే రూలు. మీరు అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ తీసుకోండి, ఏమన్నా తీసుకోండి, కాబట్టి అక్కడ వర్డ్స్ కష్టంగా ఉంటాయి కానీ వాడే పద్ధతి మాత్రం అదే. రైట్? ఓకే. రైట్. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్, ఇప్పుడు జరుగుతూ ఉంది. నేను ఇప్పుడు ఒక ఉత్తరం రాస్తూ ఉన్నానని చెప్పాలి. రాస్తూ ఉన్నాను ఇప్పుడు. కాబట్టి ఐ యామ్ రైటింగ్ ఏ లెటర్. నేను ఇప్పుడు ఒక ఉత్తరం రాస్తూ ఉన్నాను. ఐ యామ్ రైటింగ్ ఏ లెటర్ నౌ. ఐ యామ్ రైటింగ్ ఏ లెటర్ నౌ. నేను ఇప్పుడు ఉత్తరం రాస్తూ ఉన్నాను. నేను ఇప్పుడు టీ తాగుతూ ఉన్నాను. లేకపోతే అతను టీ తాగుతూ ఉన్నాడు. హీ ఈజ్ డ్రింకింగ్ టీ. అతను టీ తాగుతూ ఉన్నాడు. ఆమె ఇల్లు శుభ్రం చేస్తూ ఉంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. షీ ఈజ్ క్లీనింగ్ ద హౌస్. ఆమె ఇల్లు శుభ్రం చేస్తూ ఉంది అని చెప్పి మనం చెప్తాం అనమాట. అది ఇది కంటిన్యూస్ టెన్స్లో, ప్రజెంట్ టెన్స్లో ఉన్నాయి. రైట్. నిన్న నేను మార్కెట్కి వెళుతూ ఉన్నాను అని చెప్పాలి. నిన్న ఒక పని జరుగుతూ ఉంది కాబట్టి పాస్ట్ కంటిన్యూస్. రైట్. ఐ వాజ్ గోయింగ్ టు మార్కెట్. నిన్న నేను మార్కెట్కి వెళుతూ ఉన్నా. దీనికి తేడా చూసారా? ఇదేమో ఇప్పుడు జరుగుతుంది, ఇదేమో ఇంతకుముందు జరుగుతుంది. ఐ వాజ్ గోయింగ్ టు మార్కెట్. రైట్. ఆమె నిన్న షాపింగ్ చేస్తూ ఉంది. షీ వాజ్ షాపింగ్ యెస్టర్డే. నిన్న ఆవిడ షాపింగ్ చేస్తూ ఉంది. ఈ విధంగా మీరు ఐడెంటిఫై చేస్తూ ఉండాలి టెన్సెస్ నేర్చుకోగానే సరిపోదు. వాడిని ఎక్కడెక్కడ వాడాలి, ఎలా వాడాలి అనేది మనకి ఇంపార్టెంట్. ఓకే. రైట్. కాబట్టి మీకు ఇంగ్లీష్ చదివేటప్పుడు ఈ స్ట్రక్చర్స్ వచ్చినాయి అనుకోండి, మీకు మీనింగ్ అర్థమైపోవాలి అన్నమాట. మీనింగ్స్ ఇవన్నీ కూడా అర్థం. ఇలా వచ్చింది కాబట్టి మీనింగ్ ఇలా వచ్చింది, ఈ విధంగా వచ్చినప్పుడు ఇట్లా చేయాలి అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. రైట్. ఇప్పుడు రేపు నేను ఎగ్జామ్ రాస్తూ ఉంటాను. చూడండి, రేపు పని జరుగుతూ ఉంది. రేపు నేను ఎగ్జామ్ రాస్తూ ఉంటాను. కాబట్టి ఏం రావాలి మనకి? విల్ బీ ప్లస్ ఐఎన్జీ రావాలి. ఐ విల్ బీ రైటింగ్ an ఎగ్జామ్ టుమారో. రేపు నేను ఎగ్జామ్ రాస్తూ ఉంటాను. రైట్. ఆవిడ రేపు ఇంగ్లాండ్ టూర్ చేస్తూ ఉంటుంది. షీ విల్ బీ టూరింగ్ ఇంగ్లాండ్. ఆవిడ ఇంగ్లాండ్ టూర్ చేస్తూ ఉంటుంది. విల్ బీ టూరింగ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు రేపు సినిమా చూస్తూ ఉంటారు. దే విల్ బీ వాచింగ్ ఏ ఫిల్మ్ at this time tomorrow. They will be watching a film this time tomorrow. రేపు ఈ టైం కల్లా అని.
దిస్ టైం టుమారో అంటే రేపు ఈ టైం కల్లా వాళ్ళు సినిమా చూస్తూ ఉంటారు అని. కాబట్టి మనం ఏం చేసామండి ఈరోజు టెన్సెస్ అన్నీ చూసుకొని ఆ టెన్సెస్ని ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి మనం నేర్చుకున్నాం. మీకు అర్థమైందని చెప్పి అనుకుంటాను. మీకు వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, ఇంకా మనకి 6 టెన్సెస్ ఉన్నాయి. 6 టెన్సెస్ మనం నేర్చుకుంటూ ఉంటాం. గుడ్ డే టు యూ ఆల్.